వెల్కమ్ టు PM7 మీడియా. చిన్నతనంలో మన టాలీవుడ్ స్టార్ హీరోలందరూ చెన్నైలోనే విద్యాభ్యాసం చేసిన సంగతి తెలిసిందే. ఎందుకంటే అప్పట్లో తెలుగు సినీ ఇండస్ట్రీ పూర్తిగా చెన్నైలోనే ఉండేది. మన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చెన్నైలోనే చదువుకున్నాడు. కొన్నేళ్ల వరకు ఆయనకు తెలుగు భాష కంటే తమిళ భాషనే ఎక్కువగా వచ్చేది. మన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అలా ఉండేది మహేష్ బాబుకు. ఇక ప్రిన్స్ కి స్కూల్ డేస్ లో మర్చిపోలేని జ్ఞాపకం ఒకటి ఉన్నది. దాదాపుగా మనందరికీ కూడా స్కూల్ డేస్ లో ఇలాంటి జ్ఞాపకం ఉండే ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకు స్కూల్ డేస్ లో ఆయనకు తమిళ స్టార్ హీరో సూర్య సీనియర్ గా ఉండేవారు. వీళ్ళంతా కలిసి అప్పట్లో క్రికెట్ కూడా ఆడేవారట. ఇక పంజా సినిమాకి దర్శకత్వం వహించిన విష్ణువర్ధన్ కూడా మహేష్ బాబుకు బెస్ట్ ఫ్రెండ్ అంట. వీళ్ళిద్దరూ కలిసి చిన్నప్పుడు చేసిన చిలిపి చేష్టల గురించి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు దర్శకుడు విష్ణువర్ధన్. చాలా కాలం గ్యాప్ తర్వాత ఈయన ప్రేమిస్తావా అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ లో ఆయన మహేష్ బాబు గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ, మహేష్ బాబు నేను స్కూల్ డేస్ లో బెంచ్ మేట్స్, ఇద్దరం కలిసి ఎన్నో చిలిపి పనులు చేశాం. అప్పట్లో మా ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉండేది అంటూ ఒక సంఘటనను గుర్తు చేసుకున్నాడు. చిన్నప్పుడు మేమిద్దరం కలిసి చేసిన చిలిపి పనుల్లో ఒకటి నాకు బాగా గుర్తుండిపోయింది అని దర్శకుడు విష్ణువర్ధన్ చెప్పాడు. ఆ రోజుల్లో ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయ్యాయి అని వార్త వచ్చింది. అది నేను మహేష్ కి వెళ్లి చెప్తే, అవునా ఎక్కడ దొరుకుతున్నాయి అని అడిగాడు. ఆ తర్వాత మేమిద్దరం వెళ్లి 500 రూపాయలు ఇచ్చి ఎగ్జామ్ పేపర్స్ కొన్నాం. ఆ తరువాత తెలిసింది అది ఫేక్ పేపర్స్ అని. పక్క షాప్స్ లో అయినా దొరుకుతాయేమోనని అనుకుని అక్కడికి వెళ్లి కూడా కొన్నాము. కానీ అవన్నీ ఫేక్ అంటూ విష్ణువర్ధన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఒకప్పుడు అజిత్, పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్స్ తో సినిమాలు చేస్తూ సౌత్ ఇండియాలో బిజీగా ఉన్న విష్ణువర్ధన్ ఇప్పుడు అవకాశాలు లేక కొత్త నటీనటులతో సినిమాలు చేసుకునే స్థాయికి పడిపోయాడు. అప్పట్లో పవన్ కళ్యాణ్ తో ఆయన చేసిన పంజా చిత్రం కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయింది. అప్పటి ఆడియన్స్ కి ఈ చిత్రం పెద్దగా నచ్చలేదు. కానీ ఇప్పటి ఆడియన్స్ కి మాత్రం బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ ని ఇంత స్టైలిష్ గా చూసి ఎన్ని రోజులైందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. విష్ణువర్ధన్ లో మంచి స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్ ఉన్నాడు, కానీ సరైన కథ, మంచి స్క్రిప్ట్ ని ఎంచుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి విష్ణువర్ధన్ రానున్న కాలంలో మంచి సినిమాలు చేయాలని ఆశిద్దాం. ఇదండి సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకుడు విష్ణువర్ధన్ కి ఉన్న ఒక మంచి చిలిపి జ్ఞాపకం. ఇక మీ స్కూల్ డేస్ లో కూడా ఇలాంటి సంఘటనే ఓ చిలిపి జ్ఞాపకంగా ఉండవచ్చు. ఆనాటి జ్ఞాపకాలను మన సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు విష్ణువర్ధన్ లాగానే మీరు ఎంజాయ్ చేయండి. ఇప్పటికీ మీ కొత్త ఫ్రెండ్స్ కి స్కూల్ డేస్ తీపి గుర్తులను షేర్ చేసుకుని తిరిగి మీ బాల్యంలోకి అలా ఓసారి తొంగి చూడండి.